ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం. ఈ పథకం గురించి మీ అందరికీ తెలుసు. చేతి వృత్తి పనులు ఎవరైతే చేసుకుంటూ ఉన్నారో ఈ పథకానికి అయితే అర్హులన్నమాట. ఇప్పుడు చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కదా, ఇప్పుడు మేము కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. ఇప్పుడే కాదు, దీనికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదనమాట. రానున్న 4 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇది 2028 వరకు కూడా ఈ పథకం అనేది అమల్లో ఉంటుంది అనమాట. అయితే ఈ పథకం గురించి ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే రావాల్సి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట. ఈ లోన్ పర్పస్ గురించి కానీ, తర్వాత ట్రైనింగ్ పీరియడ్ అంటే ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు, ఏ మండలంలో, ప్రతి మండలానికి ఇస్తారా, విలేజ్ వైజ్గా ఇస్తారా, ఇవన్నీ కూడా మనకి త్వరలో అయితే మనకు తెలుస్తాయి అనమాట. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత. అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి. తర్వాత అయితే మనం అప్డేట్స్ అనేది మన ఛానల్లో అయితే ఇద్దాం. అయితే నెక్స్ట్ ఇప్పుడు ముఖ్యంగా సిఎస్సిలో అయితే మనం అప్లికేషన్స్ అనేది చేస్తూ ఉంటాం కదా. మరి సిఎస్సి వాళ్ళకి గతంలో మనం చెప్పుకున్నాం, ఈ అప్లికేషన్ మనం చేసినందుకు గాను 50 నుంచి 60 రూపాయలు మనకి కమిషన్ అయితే వస్తుంది విఎల్ఈకి అని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ క్రెడిట్ అయితే అవుతూ ఉన్నాయండి. ఎందుకంటే గత 2 రోజుల ముందు మనకి ఆర్థిక సంవత్సరం అనేది కంప్లీట్ అయింది, ఫైనాన్షియల్ ఇయర్. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఒక ట్రాన్సాక్షన్ కొంతమందికి 2 వేసి 3 వేసి ట్రాన్సాక్షన్కి అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అయిందనమాట. అయితే ఇక్కడ చాలామంది అడుగుతూ ఉన్నారు, మనకు వచ్చే కమిషను మన బ్యాంక్ అకౌంట్కి నేరుగా క్రెడిట్ అవుతుందా, లేదంటే మన సిఎస్సి వ్యాలెట్లో క్రెడిట్ అవుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అదేం కాదండి. ఎందుకంటే మీరు అమౌంట్ విత్డ్రా కానీ, డిపాజిట్ కానీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ కానీ మీరు చేస్తూ ఉంటారు. డీజీపే కానీ, డీజీపే లైట్ కానీ ఆ వ్యాలెట్లో మీకు యాడ్ అవుతుంది అనమాట. అంటే ఈ పిఎం విశ్వకర్మ ఒకటే కాదు, మీకు పిఎం కిసాన్ కానీ, తర్వాత దానికి వచ్చే కమిషన్ కానీ, నెక్స్ట్ ఈ శ్రమ్ కార్డ్ చేస్తూ ఉంటారు, దానికి వచ్చే కమిషన్ కానీ, టెలీలా కానీ, ఇలాంటి గవర్నమెంట్ పథకాలకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకి దేనికి అప్లై చేసినా దానికి వచ్చే కమిషను మీకు డీజీపేలో అయితే యాడ్ అవుతాయి అనమాట. మ్యాక్సిమం డీజీపేలోనే యాడ్ అవుతుంది. డీజీపే లైట్ వాడుతున్న వారికి అందులోనే కూడా మీకు యాడ్ అవుతుంది అనమాట. రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే వాడగలరు కదా. అయితే మొన్నటితో మనకి ఫైనాన్షియల్ ఇయర్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్కి మాత్రమే వేశారు. ఎంత వేశారు అనేది ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ అయితే చూపించాను, ఒకసారి చూడండి. 60 రూపీస్ అయితే మనకి క్రెడిట్ అయిందనమాట ఒక ట్రాన్సాక్షన్కి. అంటే ఒక అప్లికేషన్కి అయితే మనకి చేశారు. అయితే మీరు అమౌంట్ అనేది మేము ఏ విధంగా చెక్ చేసుకోవాలని కొంతమంది అడుగుతూ ఉన్నారు. మీకు ఇక్కడ చూపించాను చూడండి. ఫస్ట్ మీరు డీజీపే అయితే ఓపెన్ చేస్తారు కదా. ఓపెన్ చేసిన తర్వాత మీరు సిఎస్సి ఐడి ఇచ్చేసి అక్కడ మీ మొబైల్ నెంబర్కి, రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ ఇచ్చి లాగిన్ అయితే అవుతారు. జనరేట్ ఓటీపీ కొట్టి లాగిన్ అయితే అవుతారు. అయిన తర్వాత మీకు బయోమెట్రిక్ అయితే అథెంటికేషన్ అడుగుతూ ఉంటుంది. దాని తర్వాత మీరు ఫింగర్ వేసి అథెంటికేట్ అని చెప్పేసి మీరు క్లిక్ చేశారనుకోండి, డైరెక్ట్గా మీకు డాష్ బోర్డ్లోకి అయితే వస్తారనమాట. ఈ డాష్ బోర్డ్లో మీరు పాస్బుక్ అని చెప్పేసి ఉంటుంది పైన, మీకు పాస్బుక్ అని చెప్పేసి ఉంటుంది లాస్ట్ నుంచి రెండోది అనమాట. దాన్ని మీరు క్లిక్ చేసుకున్నారనుకోండి, మీకు అందులో చూపిస్తుంది అనమాట. మీకు వచ్చే కమిషన్ అంతా కూడా ఇందులోనే. మీరు కల్చరల్ సర్వేకి సంబంధించిన, నెక్స్ట్ లేబర్ ఈ శ్రమ్ కార్డుకి సంబంధించింది, నెక్స్ట్ టెలీలా, తర్వాత ఇవన్నీ కూడా ఈ మీకు అక్కడ పాస్బుక్లో చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇందులోనే మీకు ఇప్పుడు పిఎం విశ్వకర్మకు సంబంధించిన ట్రాన్సాక్షన్ కూడా మీకు ఒకటి క్రెడిట్ అయినట్టుగా చూపించింది. అయితే ఈ ఒక్క అప్లికేషన్కి మనకి 60 రూపీస్ అయితే క్రెడిట్ అయిందండి. తర్వాత ఈ అమౌంట్ని మీరు పే అవుట్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు సిఎస్సికి ఇచ్చిన ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అది కూడా యాక్టివేట్లో ఉండేలాగా, అంటే రన్నింగ్లో ఉందా లేదనేది చూసుకొని ఆ బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. ఆల్రెడీ మీరు చేస్తూ ఉంటారు, ఎందుకంటే డీజీపే లైట్ వాడుతున్న వాళ్ళకి అమౌంట్ విత్డ్రా చేశారనుకోండి, మళ్ళీ అది పే అవుట్ చేయడానికి మీ బ్యాంక్ అకౌంట్లోకి కదా పంపించుకుంటారు. దీన్ని కూడా ఈ కమిషన్ వచ్చే కూడా ఆ విధంగానే మీరు పంపించుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఫైనల్గా ఆర్ఆర్ఆర్ నెంబర్ అని చెప్పేసి మనకి పిఎం విశ్వకర్మ నుంచి నాకు 31/3 డేట్లో అయితే 60 రూపీస్ అయితే మనకి క్రెడిట్ అయితే అయిందండి. నాకైతే ఒక ట్రాన్సాక్షన్, అంటే ఒక అప్లికేషన్కి అనమాట. ప్రజెంట్ ఈ మిగతా అప్లికేషన్లు అన్నింటికి కూడా రానున్న రోజుల్లో, అంటే ఈ నెల కానీ వచ్చే నెల కానీ మనకి ఫుల్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ పిఎం విశ్వకర్మకు సంబంధించిన దేశవ్యాప్తంగా లక్షల మంది అప్లికేషన్స్ అనేది ఇప్పటికే చేసుకున్నారండి. ప్రజెంట్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే కనుక చేసుకోండి. దీనికి లాస్ట్ డేట్ అంటూ లేదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు కూడా మీరైతే చేసుకోవచ్చు. బట్ సిఎస్సి సెంటర్లో మాత్రమే. ఓకే, మీలో ఎవరికైనా క్రెడిట్ అవ్వకపోతే కనుక, అంటే అప్లికేషన్ చేసి ఉన్నాము ఇంకా మాకు క్రెడిట్ అవ్వలేదని చెప్పేసి అనుకున్నాను, కొద్దిగా వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు అయితే క్రెడిట్ అవుతాయి అనమాట. కాకపోతే ఇవన్నీ కూడా ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ కూడా యాక్టివేట్లో ఉండేలాగా అయితే చూసుకోండి. ఆల్రెడీ మీరు డీజీపే లైట్ అయితే వాడుతూ ఉండాలి. డీజీపే లైట్ కానీ, డీజీపే కానీ ఈ రెండు కూడా మీరు యూజ్ చేసి ఉండాలి. ఎందుకంటే ఆ వ్యాలెట్లోకి మాత్రమే ఈ కమిషన్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి. ఇంకా మీకు పిఎం విశ్వకర్మ యోజన మీద, ఈ స్కీమ్ మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో
మెన్షన్ చేయండి. అలాగే ఈ ట్రాన్సాక్షన్ ఎవరికైతే క్రెడిట్ అయిందో వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా? వీడియో ఎలా ఉంది? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.